ఒకటో కీర్తన మొదటి వచనం అందరు కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగనే 84వ కీర్తన 5 నుండి 7 వచనాలు కలిసి చదువుకుంటాం. 84వ కీర్తన 5 నుండి 7 వచనాలు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చే మార్గములు వారికి అతి ప్రేములు. వారు బాకలో ఇలబడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు. వాళ్ళు ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరివచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడినగాక. ప్రభు సహాయం కొరకు ఆయన వైపు చూస్తాను. ప్రియ తండ్రి, ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినారు. మా హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఆధిక్యతను బట్టి వందములు. ఐగుప్తు చెరలో ఉండగా విడిపించారు, మమ్మల్ని నడిపించినారు. అరణ్య యాత్రలో మా అవసరతలు తీర్చినారు. మా కొరకు రాజులను జయించారు, విజయ పదంలో నడిపించారు. ప్రభా, కొలబడిన స్వాస్థ్యంగా మీరు మాకు ఆ దేశాన్ని అనుగ్రహించినారు. పలు విధాలుగా మహిళలో మీరు జరిగిస్తూ వచ్చిన ఆశ్చర్య కార్యములన్నీ మేము తలపోసుకున్నప్పుడు మా హృదయాలు ఎంతో కృతజ్ఞత భావంతో నింపబడుతూ ఉంటున్నాయి. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉంటున్నాం. ఏదో కాలం మీ బలను సమీపించక పూర్వం మరొకసారి వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికై మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మనములు మాతో బహుతేటగా స్పష్టంగా ధారాళంగా మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప చూపించు. యేసు ప్రభు నామమున మనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. మన దేవుడు బలవంతుడు, ఆయన మనకు బలమైనటువంటి వాడు. ఆయన మనల్ని బలపరచబట్టి మన యాత్రా జీవితాన్ని మనం విజయవంతంగా కొనసాగించేదానికి దోహదపడుతూ ఉంది. ప్రభు యొక్క బలము మన జీవితాల్లో జరిగిస్తూ వచ్చినటువంటి కార్యాల గురించి గత సంవత్సరం అంతా మనం వింటూ వస్తూ ఉన్నాం. అది ఎంత ఉపయోగకరమైంది, లాభదాయకమైంది, ఎంత ఆశీర్వాదకరమైంది. ఆ బలమే మనకు తోడ్పడకపోతే మనం ఏ స్థితిలో ఉండేవారం అన్న విషయాల గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మన గమనంలోనికి తీసుకుని రాబడుతున్నటువంటి మాట 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చే మార్గములు వారికి అతి ప్రియములు. 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. పిల్లల్ని అట్లా వదిలిపెట్టకండి, బాధ్యత తీసుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ తిరిగేటట్టు వదిలిపెట్టకూడదు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు. ఎందుకు బలం అనంటే యాత్ర చే మార్గములు వారికి అతి ప్రియములు అన్నాడు. సో క్రైస్తవ జీవితం అనేది ఒక యాత్రతో పోల్చబడింది.
యాత్రను ఆరంభించినటువంటి మన యాత్రను ఒక దినాన ముగించవలసి ఉంది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు తన అనుభవాన్ని గురించి చెబుతూ ఈ మాట అంటున్నాడు. తన అవసాన కాలంలో తను లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చిన దినాల్లో తాను చెప్తున్న మాట. మొదటి రాజులు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. ఏ మార్గాన్ని పోతున్నాడంట? లోకులందరూ పోవాల్సిన మార్గం. సో నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళాల్సిందే. ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏదో ప్రయాణం చేస్తున్నాము, పోతున్నాంలే, అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నాను అన్నది కాదు ప్రాముఖ్యమైనది. ఎవరన్నా మనల్ని ప్రశ్నిస్తే, మరి పోతున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మనం ఖచ్చితంగా సమాధానం చెప్పగలగాలి. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి చదువుకుంటాం. వీరందరూ ఆ వాగ్దానం వల్ల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారి మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కనుక ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా నీకు అని ఒకళ్ళు ప్రశ్న వేస్తే, ప్రసంగి 12:7 అంటాడు, మన్నైనది వెనుకటి వల్లని మరలా మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోతుంది. ఒక మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చాము మనం అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చాము. ఎక్కడికి వెళ్ళాలి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే మధ్యలో అంట ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం. అందుకే అంటున్నాడు, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశం వారికి జ్ఞాపకం ఉంటే మరలా అక్కడికి వెళ్ళేదానికి వీలు కలుగుతుంది. సో వచ్చిన తర్వాత మనం దేశం మర్చిపోయాం. వచ్చిన తర్వాత ఆ దారి కూడా మనం మర్చిపోయాం. కానీ నువ్వు దేశం మర్చిపోయినా, దారి మర్చిపోయినా ప్రయాణం తప్పదు నీకు. లోకులందరూ పోవాల్సిన మార్గంలో పోవాల్సిందే. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి 10:15. ఊరికి పోవు త్రోవ ఎరగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుదురు. కనుక గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు నీ దేశం ఏంటో తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సరైనటువంటి దారి ఏదో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే సరైనటువంటి గమ్యానికి చేరుకోవడానికి, గురి కలిగిన జీవితం కలిగి ఉండడానికి ఆస్కారం అనేది కలుగుతుంది. సో ప్రయాణంతో మన జీవితాలు పోల్చబడ్డాయి. ఎవరం శాశ్వతం కాదు. ఇక్కడ కొద్ది కాలం యాత్ర చేయడానికి వచ్చాము. ఆ తర్వాత మన స్వదేశానికి మనం వెళ్ళిపోవాలి. సో ఆ వెళ్ళిపోవాలి అని అంటే, ఇర్మియా రాస్తూ ఒక 2 ప్రాముఖ్యమైన సత్యాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం.
ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. మార్గములలో నిలిచి చూడుడి. మార్గం ఒకటిగా చెప్పడం లేదు, ప్లూరల్గా బహువచనంలో చెప్తున్నాడు. చాలా మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గం అని నేను ఎంచుకుంటే లాభం లేదు. లోకస్తులు ఏమని చెప్తారంటే, నదులన్నీ కలిసి సముద్రంలో పడినట్టు మనం ఏ మార్గం ఎంచుకున్నా అక్కడికే పోతామండి అని అంటారు. కానీ దేవుని వాక్యం బైబిల్ అది ఒప్పుకోవడం లేదు. మార్గములలో నిలిచి చూడు. తర్వాత నువ్వు విచారణ చేయాలి. ఏం విచారణ చేయాలి అంటే, మేలు కలిగించే మార్గం ఏది అని విచారణ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? అన్ని మార్గాలు మేలు కలగచేయవు. మేలు కలుగజేసే మార్గం ఒకటి ఉంది. నీ ఇష్టం వచ్చిన త్రోవను ఎంచుకొని నాకు మేలు కలుగుతుంది అని అనుకుంటే భ్రమలో ఉంటున్నావు, గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణానికి దారితీస్తుంది. ఏదో ఒక త్రోవలో ఉన్నానులే, ఏదో ఒక మార్గంలో ఉన్నానులే అని నిన్ను నువ్వు తృప్తిపరచుకోవద్దు. నీ మీద ఒక బాధ్యత ఉంది. విచారణ చేసి మేలు కలిగే మార్గం ఏది అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే, మార్గం ఏదో నీకు తెలియాలి. తెలియకుండానే ప్రయాణం చేయవద్దు. కన్ఫర్మ్ చేసుకో, నేను సరైన త్రోవలో ఉన్నాను, నేను సరైన త్రోవలో ఉన్నాను, అది నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వచనంలో క్రిందికి వస్తే చెప్తున్నాడు, అందులో నడుచుకొనుడి. కొన్నిసార్లు మార్గం తెలుసు కానీ ఏం చేయం, అందులో నడుచుకో. సో ఈ రెండు బాధ్యతలు మన మీద ఉన్నాయి. విచారణ చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మార్గం అనేది నాకు తెలిసిన తర్వాత దానిలో నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పటి వరకు నడుచుకోవాలి? ఎప్పటి వరకు నడుచుకోవాలి? ఒకవేళ నేను హైదరాబాద్ ప్రయాణమే వెళ్తున్నాను, త్రోవ తెలిసింది, ఇదే త్రోవ, ఇది హైదరాబాద్ తీసుకెళ్తుందని నాకు అర్థమైంది, సూర్యాపేట వరకు నడిచాను, చాలా దాన్ని నడిచిపోతూనే ఉండాలి. ఎప్పటి వరకు? టిల్ ఐ రీచ్ ది గోల్. గమ్యం చేరు పర్యంతం నడుస్తూనే ఉండాలి. కనుక ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్ ఏంటంటే, ఈ మార్గం అంత సులువైనటువంటి మార్గం కాదు. ఇక్కడ రాశాడు 84వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి భాగంలో 5వ వచనంలో చెప్పాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చే మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో వెళుచు దాన్ని జలమయంగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఇక్కడ మనం గమనిస్తే మన ప్రయాణం ఎందుకు చాలా కష్టతరమైంది అనేది మనకు వ్యక్తమవుతుంది. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు అంటే లోయలోనికి దిగిపోవాలి. తర్వాత 7వ వచనం చివరి భాగంలో చెప్పాడు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. సియోను అంటే యెరూషలేము 7 పర్వతాల మీద కట్టబడింది. ఈ 7 పర్వతాల్లో సియోను పర్వతం అత్యంత ఎత్తైనటువంటిది, అత్యంత ఎత్తైనది. దీనికి సూర్యకాంతము అని కూడా పేరు. ఎందుకు దీనికి సూర్యకాంతం అని పేరు పెట్టారు అనంటే, మొట్టమొదట సూర్యుడు ఉదయించగానే కిరణాలు దాని మీద పడతాయి. ఎందుకు దాని మీద పడతాయి అంటే, ఎత్తైన ప్రదేశంలో ఉంది కనుక. అక్కడ దేవుని మందిరం కట్టబడింది, అక్కడ సియోను ఉంది.
ఇప్పుడు చూడండి, ఒకసారి ప్రయాణాన్ని మనం ఆలోచిస్తే అసలు ఎక్కడ ఆరంభించాం మన ప్రయాణం అనంటే 3వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గుడ్స్. బలిపీఠము పాత నిబంధనలో బలిపీఠం, క్రొత్త నిబంధనలో బలిపీఠం ఏది? యేసుప్రభు వారి యొక్క సిలువ. యేసుప్రభు వారి సిలువే బలిపీఠంగా. యేసుప్రభు వారి సిలువ ఏ కొండ మీద ఉంది? లోయలో ఉందా, కొండ మీద ఉందా? ఏ కొండ? గొల్గొతా కొండ. మీరు ఒకసారి ఆలోచించండి, మన ప్రయాణం యొక్క ఆరంభం గొల్గొతా దగ్గర ప్రారంభమవుతుంది. సిలువను ఒక మనుషుడు దర్శించుకోవడం ద్వారా, సిలువలో బలిగావించబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం ద్వారా మన జీవితాలు మారుతున్నాయి. నాకు బదులుగా నా ప్రభు అక్కడ సిలువ మరణం పొందాడు, రక్తాన్ని కార్చాడు అన్నటువంటి గ్రహింపులోనికి ఒక వ్యక్తి రావడం ద్వారా క్రైస్తవ జీవితం అనేది ఆరంభించబడుతుంది. సో గొల్గొతా కొండ మీద అక్కడ మన ప్రయాణం ఆరంభమై బాకాలోయలోకి వెళ్ళిపోతున్నాం. కొండ మీద నుంచి క్రిందికి బాకాలోయలోనికి వస్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి అతి ఎత్తైన పర్వతమైన సియోను మీదకి వెళ్తున్నాం. సో ఎట్లుంది మన ప్రయాణం చెప్పండి? పైనుంచి క్రిందికి వచ్చి, క్రింది నుంచి ఎత్తైన పర్వతం ఎక్కాలి. సులభం అంటారా? అందుకే ప్రయాణం చాలా కష్టం. కానీ 7వ వచనం మనకు నిర్ధారణ చేసి చెప్పేటువంటి మాట ఏంటంటే, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. వారంటీ, గ్యారంటీ ఏంటది? వారిలో ప్రతివాడు ఆలసిపోడు, సొమ్మసిల్లడు, లేక మధ్యలోని ప్రయాణాన్ని ఆపివేయడు. సియోనులో తప్పక కనపడతాడు. వారిలో అంటే ఎవరిలో? అక్కడ రహస్యం ఉంది. మనం 5వ వచనంలో ఏం చెప్పాడు? నీ వలన బలమునందు మనుషులు. ఇప్పుడు అర్థమవుతుంది మనకు బలం ఎందుకు అవసరం. యాత్ర చేయడం మన జీవితం. గొల్గొతా కొండ దగ్గర ఆరంభించబడినటువంటి మనం సియోను కొండకు చేరుకోవాల్సినటువంటి ప్రయాణం మంది. ఈ ప్రయాణంలో చాలా కష్టతరమైంది, చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ తట్టుకొని ప్రయాణం చేస్తూ కొనసాగిస్తూ ఆ సియోను పర్వతం చేరుకోవడానికి ప్రభు చేత మనం బలపరచబడడం అనేది చాలా అవసరం. ఆయనే కానీ బలపరచకపోతే, అందుకే 7వ వచనంలో ఏ రాశాడు చెప్పండి? వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు బలాభివృద్ధి అవుతుందా, బలము క్షీణిస్తుంటుందా? బలం క్షీణిస్తుంది. కానీ ప్రభు బలపరిస్తే ఎలా బలపరుస్తాడంటే, నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేస్తాం. అంచేతనే ఒక దినాన సియోనులో కనపడతాం. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మార్గంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు మనం అలసిపోయేటువంటి ఆస్కారం ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి చెప్తాడు కదా, బాలురు అలెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సో ఈ మార్గంలో తప్పక అలసిపోయే ఆస్కారాలు ఉన్నాయి, సొమ్మసిల్లేటువంటి ఆస్కారం ఉంది. ఎవరు సొమ్మసిల్లుతారు అని అంటే, ఈవెన్ బలవంతులు కూడా, యవనస్తులు కూడా కదా. మనకు తెలుసు కదా, మన జీవితాన్ని 4 భాగాలుగా విభాగిస్తే బాల్య దశ, యవ్వన దశ, కౌమార్య దశ, వృద్ధాప్య దశ. ఈ 4 దశల్లో ఏ దశలో మనం చాలా బలంగా ఉంటాం? యవ్వన ప్రాయంలో బలంగా ఉంటాం. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఎంత బలవంతుడివైనా ఈ మార్గంలో తొట్టిల్లే ఆస్కారం ఉంది, బలహీనపడేటువంటి ఆస్కారం ఉంది. అందుచేత నువ్వు యాత్రను కొనసాగించాలి అని అంటే
తప్పక దేవుని చేత బలపరచబడాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా ఎందుకు మనం అలసిపోతాం అని ఆలోచిస్తే, మళ్ళీ 5-7 వచనాల్లో మనం గమనిస్తే, మార్గంలో బాకా లోయ అనేది ఒకటి మనకు ఎదురుపడతాం. బాకా అన్న మాటకు అర్థం ఏడుపు అని అర్థం. ఆ లోయలో ఏముంటుందంటే మనకు ఏడుపు ఉంటుంది. ఆ లోయలో మనకు ఏడుపు ఉంటుంది. సో ఇప్పుడు దాని గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండం 21:4. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము దేని చేత సమస్యలిందంట? మార్గాయాసం చేత. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ మార్గము ఆయాసంతో కూడినటువంటి మార్గం. తప్పక నీకు ఆయాసం కలుగుతుంది. మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిలినప్పుడు. సో నేను సొమ్మసిలను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఈ మార్గంలో ఉండరు. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లోకి వచ్చేసరికి నిరుత్సాహపడతాము, కృంగిపోతాము, సొమ్మసిల్లేటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. అయినా కూడా మనం అక్కడ ఏం చదువుకుంటున్నాం? వారిలో ప్రతివాడు సియోన్లో దేవుని సన్నిధిని కనపడతాడు. ఎందుకు కనపడతాడు అనంటే, వారు దేవుని చేత నీ వలన బలమునందు మనుషులు, నీ వలన బలమునందు మనుషులు. యెషయా 41లో మనం చదువుకున్నాం, 31వ వచనంలో చివర్లో ఎట్లా బలం వస్తుంది అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. సమస్యలు అలసిపోకూడదు, నువ్వు పరిగెడుతూనే ఉండాలి అనంటే కాన్స్టెంట్గా నీకు ఆయన బలం అనేది రావాలి. ఎట్లా వస్తుంది అనంటే, ఆయన వైపు చూడడం ద్వారా. ఆయన వైపు చూడడం. సో ఇది మనకేం నేర్పిస్తుంది అనంటే, ప్రార్థన జీవితము. ఆయన వైపు చూడడము అనంటే అర్థం ఏంటి? సహాయం కొరకై, బలపరచబడ్డం కొరకై ఆయన వైపు చూడాలి. అంచేత ప్రార్థన ఎవరికి అలవాటు ఉండదో వాళ్ళు తప్పక అలసిపోతారు. నీ యాత్రలో నీకు ఎదురయ్యే పరీక్ష పరిశోధనల్లో తట్టుకొని నిలబడగలగాలంటే, నీకున్న ఆయాసం తగ్గాలి అనంటే, నువ్వు మరలా నీ ప్రాణం తెప్పరిల్లాలి అనంటే, ప్రార్థన తప్ప వేరొక మార్గం అనేది లేదు. ఆయన వైపు చూడాల్సిందే, ఆయన కొరకు ఎదురు చూడాల్సిందే, ఆయన ద్వారా బలపరచబడాల్సిందే. దావీదు తన అనుభవంలో రాస్తాడు, దావీదా నీకు వచ్చిన ఈ కష్టాలన్నీ ఎట్లా తట్టుకోగలిగావయ్యా? ఎలా సాధ్యమైంది నీకు? ఎదుర్కొని ఎట్లా నిలబడగలిగావు? ఆయన హృదయానుసారుడైనటువంటి మనుషుడిగా చివరి వరకు నువ్వు ఎట్లా ఉండగలిగావు? వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం యొక్క రహస్యం ఏంటి అని ఒకవేళ దావీదుని అడిగితే, దావీదు చెప్పే మాట 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించాడు. సో ఇది మనకు అలవాటు చేసుకోవాలి. మనకొచ్చే శ్రమల్లో, ఇబ్బందుల్లో ఏ అనుమానం లేదు, మనం ఆయాసపడేటువంటి పరిస్థితులు కలుగుతాయి. అయినా కూడా ఆయాసపడకూడదు, అయినా కూడా కృంగిపోవడానికి లేదు. ఎప్పుడు అంటే ఆయన యుద్ధ విచారణ చేస్తే. అవునా, అలాగే సహాయపడ్డా నీకు, అందుకే ఇట్లా నిలబడ్డావా అంటే అవునని 5వ వచనంలో మరొక రహస్యం చెప్పాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖాలు ఎన్నడూ. అంటే ఏమని చెప్తున్నాడు అనంటే, నేను చూచిన ప్రతిసారి, నేను ఆయన వైపు చూచిన ప్రతిసారి, నా ఆపదల్లో నేను ఆయనకు మొరపెట్టిన ప్రతిసారి నా ప్రభు నాకు సహాయపడ్డాడు.
నేను ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు, తల దించుకోలేదు. కనుక వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపకపోతాయి. ఇది ప్రభు చెప్తున్నాం, దావీదు చెప్తున్నటువంటి మాట. కనుక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మార్గం ఆయాసంతో కూడింది. బాకా లోయలో గుండా మనం వెళ్ళాలి. ఏడుపు తప్పదు, కష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, ఆయాసపడే పరిస్థితులు తప్పవు. బట్ వీటన్నిటి నడమ ఆయన బలము నీకు ఇస్తాడు దేవుడు, దాని అన్నిటిని జయిస్తూ దాన్ని జలమయంగా చేయడానికి. దేన్ని? బాకాలోయను జలమయంగా చేయడం. జలమయంగా చేయడం అంటే ఆశీర్వాద కారణంగా చేయటం అనేది. ఎక్కడ జలం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ జలం ఉంటుందో అక్కడ ఫలభరితమైనటువంటి స్థితి ఉంటుంది. సో మనం వెళ్తున్నది కష్టకరమైన మార్గం, ఏడుస్తూ పోతాము. బట్ స్టిల్ మనం వెళ్తున్న త్రోవను మనం ఆశీర్వాద కారణంగా మలచగలం. ఎప్పుడంటే ఆయన చేత బలపరచబడితే. రెండవదిగా మనం గమనిస్తే యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21-22 వచనాలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21-22 వచనాలు. అందరికి కలిసి చదువుకుంటాం. మేలు కలుగు చేయుటకై, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21-22 వచనాలు కలిసి చదువు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండను గాని, ఆయన హస్తం, ఆయన ఉగ్రతయు ఆయనను విసరించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటాము గనక, మార్గమందున్న శత్రుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాలబలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. వీరు బబులోను చెరలో నుండి బయలుదేరి వస్తున్నారు. దేవుడు కొరేషు రాజుని ప్రేరేపించి వారు చెరగొని తీసుకుని వచ్చిన మందిర సామాగ్రి అంతా కూడా తిరిగి వారికి ఇప్పించాడు. విస్తారమైన బంగారము, వెండి, వీటిని తీసుకుని ఇప్పుడు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎజ్రాకు భయం వేసిందంట. కారణం ఏంటి అంటే, మార్గంలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు మాకు కానీ, మా పిల్లలకి కానీ, మా ఆస్తికి కానీ హాని చేయవచ్చు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అని అంటే, ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైన ప్రయాణం. మొదటిది, ఈ ప్రయాణం ఆయాసంతో కూడినటువంటి ప్రయాణం. రెండవది, ఈ ప్రయాణం ప్రమాదంతో కూడినటువంటి ప్రయాణం. ఎందుకంటే శత్రువులు ఉన్నారు ఈ మార్గంలో. వాళ్ళు నష్టం కలిగి చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ మాట చూడండి, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు. శుభము అంటే అర్థం ఏంటి? మంచి జరిగినట్లు, మంచి ప్రయాణం జరిగినట్లు. అంటే మంచి ప్రయాణం జరగకుండా ఉండే ఆస్కారం అనేది ఉంది. శత్రువులు ఉన్నారు, వారు మా మీద పడవచ్చు, మా పిల్లల మీద పడవచ్చు, మా ఆస్తిని దోచుకోవచ్చు. కనుక మార్గం అయితే చాలా ప్రమాదకరమైనటువంటి మార్గమే. కానీ ఎజ్రా కనిపించిందంట, బహుశా సెక్యూరిటీని అడిగితే బాగుండు, రాజుని కొంతమంది సైన్యాన్ని పంపయ ప్రయాణంలో మాకు భద్రత కొరకు అని అడుగుదాం అనిపించిందంట. అనిపించిన తర్వాత మళ్ళీ సిగ్గు అనిపించిందంట. ఎందుకు అనంటే, అంతకుముందు రాజుతో వాళ్ళు ఈ మాట చెప్పారు, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును కానీ, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో
మా దేవుని గురించి చాలా గొప్పలు చెప్పాం మేము. మా దేవుడు ఇలాంటోడు, మా దేవుడు అలాంటోడు, మాకు సాయం చేస్తాడు, మాకు తోడుగా ఉంటాడు, మాకు భద్రతగా ఉంటాడు, కీడు చేసే వాళ్ళకే ఆయన దూరంగా ఉంటాడు, కానీ మాకు కాదని చెప్పాము. ఇప్పుడు మళ్ళీ ఏమని అడగాలి నేను? బహుశా రాజు ఒకవేళ బలి చెప్పావు కదా మీ దేవుడు తోడుగా ఉంటాడని భయపడుతున్నావేంటి అంటాడేమో అని సిగ్గు అనిపించిందంట, అడగలేదు. ఆత్మీయంగా మన జీవితాల్లో ఆలోచించుకుంటే మన ప్రయాణం ప్రమాదకరమైందే. శత్రువు ఆ దినాన ఉన్నాడు, ఈ దినాన కూడా ఉన్నాడు. వాని దాడి మొదట మన మీద జరుగుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం మన వ్యక్తిగతమైన విషయాల్లో మొదట జాగ్రత్త పడాలి. ఫిలిప్పీ 2:12 చెప్పాడు కదా, మీ సొంత రక్షణను భయముతో వణకుతో కొనసాగించాలి. సో సాతాను యొక్క దాడి మొదట మన మీద జరుగుతుంది, మన భక్తి మీద జరుగుతుంది, మన విశ్వాస జీవితం మీద జరుగుతుంది. సో ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, దేవుని ఆశ్రయించకపోతే, అక్కడ రాయబడినటువంటి మాట, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ప్రభా, నేను కాపాడబడాలి, నేను భద్రపరచబడాలి, నా ఆత్మీయ జీవితం కాపాడబడాలి అన్నటువంటి విషయంలో నువ్వు ప్రభువును ఆశ్రయించకపోతే, ఆయన మీద ఆధారపడకపోతే, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. పేతురు రాస్తూ 1 పేతురు 4:18 అంటాడు, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే ఇక భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతాడు అని రాస్తాడు. అంటే నీతిమంతులైనటువంటి వారిని సహితం వారి మీద దాడి చేసి విశ్వాస భ్రష్టులుగా చేసేటువంటి ఆస్కారం అనేది ఉంది. అందుచేత జాగ్రత్త పడాల్సిన అవసరం. వ్యక్తిగతంగా మనం జాగ్రత్త పడాలి. ఏదో ప్రయాణం చేసేస్తున్నాను అని ఆషామాషిగా వెళ్ళటానికి లేదు. ఎట్లా వెళ్ళాలి? భయంతో వణుకుతో వెళ్ళాలి. ఎటువైపు నుండి శత్రువు వస్తాడు, ఎటువైపు నుంచి నా మీద పడతాడు, ఎటువైపు నుంచి నన్ను మోసగిస్తాడు, ఎటువైపు నుంచి నన్ను క్రింద పడేస్తాడు అనేటువంటి భయముతో వణుకుతో ప్రతి సందర్భంలో ప్రభువును ఆశ్రయిస్తూ ఆయన మీద ఆధారపడుతూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా, నువ్వు జాగ్రత్త పడినా జాగ్రత్త పడకపోయినా, శత్రు దాడి నిరంతరం నీ మీద జరుగుతూనే ఉంటుంది. అందుకే చెప్పాడు కదా, ఏమని? లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21:36. మీరు తిండి వలనైనను, 34 మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం వలనైనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 26. మత్తయి సువార్త 26. మత్తయి సువార్త 26 41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాంటి వారే తమ వ్యక్తిగతమైన జీవితాలను కాపాడుకుంటారు. హెచ్రా అంటున్నాడు, మాకు శుభ ప్రయాణం కావాలి. రెండవది, మా చిన్న పిల్లలకు శుభ ప్రయాణం కావాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట చదువుతాం. 14 సామెతల గ్రంథం 14 26, 27. సామెతలు 14 26, 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. మన పిల్లలకు ఆశ్రయస్థానం దేని బట్టి వస్తుందంట? ఆశ్రయస్థానం అంటే మన పిల్లలు భద్రపరచబడ్డానికి, మన పిల్లలకి ఏ హాని రాకుండా ఉండడానికి, మన పిల్లల్ని శత్రువు తాకకుండా ఉండడానికి,
కారణం ఏంటి అని అంటే మనము దేవుని ఎడల కలిగి ఉండే భయభక్తులు అంట. పేరెంట్స్గా మనకు భయభక్తులు లేకపోతే మన పిల్లలు భద్రంగా ఉండాలి అని ఆలోచించడం అసంభవమైనటువంటి విషయం. నీకు భక్తి లేకపోతే, దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగిన దానివి కాకపోతే, భయభక్తులు కలిగిన వాడవు కాకపోతే నీ పిల్లలు క్షేమంగా ఉంటారని ఆలోచించవద్దు. నీ భక్తే నీ పిల్లలకు ఆశ్రయదుర్గం లాంటిది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? గుర్తించు, మన పిల్లల మీద సాతాను దాడి విపరీతంగా జరుగుతుంది. యాత్రలో మనల్ని కృంగదీయడానికి, మనం వెళ్ళాల్సినటువంటి సంతోషంతో మన యాత్రను కొనసాగించకుండా ఉండడానికి శత్రువు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. మన పిల్లల మీద దాడి చేస్తాడు. ఇప్పుడు ఎజ్రా అదే ప్రార్థన చేస్తున్నాడు, మాకును మా చంటి పిల్లలకు శుభ ప్రయాణం కలగాల, శుభ ప్రయాణం కలగాలి. నేను ఒక దైవజనుని ఎరుగుదును. ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు. కానీ తన పిల్లల విషయంలో తను ఎంత నిరుత్సాహపడ్డాడు అనంటే దారి తొలగిపోయారు, భయంకరంగా దారి తొలగిపోయారు పిల్లలు. భక్సింగ్ గారికి 3 పర్యాలు ఉత్తరం రాశాడంట ఆయన. ఏమనంటే, ఈ పరిస్థితుల్లో నేను ఇక సేవ చేయలేను, నా సేవను ఆపేస్తున్నాను అని. భక్సింగ్ గారు తను ధైర్యపరిచి, తను ప్రోత్సహించి, మరలా తను పురుకొల్పి సేవల్లో నిలబడేటట్టుగా చేశాడు. కానీ ప్రభుకు స్తోత్రం, ఇది నాన్న వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు. ఆ పిల్లలు దైవ సేవకులు కూడా అయ్యారు, దేవుని సేవ చేస్తున్నారు. నేను మీకేం చెప్పగోరుతున్నానంటే, ఒక పరిస్థితి వచ్చినప్పుడు అంత గొప్ప దైవజనుడు కూడా నిరుత్సాహపడాల్సి వచ్చింది. నా పిల్లల పరిస్థితి ఇట్లా ఉంటే నేను ఏమని బోధించాలి, ఎలా సేవ చేయాలి? సో ఇది ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామంటే, ఆయనను ఆశ్రయించే విషయంలో గుర్తుపెట్టుకో, ప్రయాణం చాలా ప్రమాదకరమైంది. శత్రు దాడి మన మీద జరుగుతుంది, మన పిల్లల మీద జరుగుతుంది. దేవుని ఆశ్రయించడం నేర్చుకోకపోతే, ప్రభా నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, భద్రపరచమని ప్రాధేయపడకపోతే, విలాపవాక్యంలో రాస్తాడు కదా, ఎప్పుడు ప్రార్థన చేయాలంట? రెయ్యి మొదటి జామున లేచి నీ చంటి పిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించు. ఆశ్రయించడం నేర్చుకో. యాత్ర చాలా ప్రమాదకరమైంది. శత్రు దాడి మన మీద జరిగేటువంటి ఆస్కారం అనేది ఉంది. తర్వాత 3వది, వాని దాడి ఎవరి మీద అనంటే మన ఆస్తి మీద కలుగుతుందంట. చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం మధ్య భాగంలో, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు, మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లు. కనుక మన ఆస్తికి కూడా శుభ ప్రయాణం కలగాలి. ఏంటి మన ఆస్తి? ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు మన ఆస్తి ఏంటో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం, సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములు తెచ్చును. సజ్జనుడు, సద్విషయము. ఇప్పుడు చెప్పండి, మన ఆస్తి ఏంటి అంటే సద్విషయం, లేక మంచిది, గుడ్నెస్ అని చెప్పవచ్చు. సో మనకు ఉండాల్సినటువంటి ఆస్తి ఏది అని అంటే వెండి బంగారాలు కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు. మనకు ఉండాల్సింది ఏది అని అంటే గుడ్నెస్, మంచితనము. ఓ మామూలుగా చెప్పుకోవాలంటే గుడ్నెస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్లీనెస్. ఎట్లా చెప్పొచ్చు అని అంటే,
ప్రభువా నీ మహిమను నాకు చూపు అని అడిగినటువంటి మోషేకు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? నా మంచితనమంతా నేను నీకు కనపరుస్తాను. హిస్ గుడ్నెస్, ఆయనకున్న ట్రెషర్ కూడా అదే. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని. ఆయన ధననిధి పేరేంటి? మంచి ధననిధి. సో దేవుడు తన మంచి ధననిధి నుండి తన మంచితనాన్ని మనకు పంచిపెట్టాడు. ఇప్పుడు సజ్జనుడు తన ధననిధిలో నుండి అదే మంచితనాన్ని బయటికి తీసుకున్నాడు. ఇప్పుడు సాతానుడు మనలో నుంచి దొంగిలించడానికి, మన ఆస్తిని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచితనము అనే ఈ ఐశ్వర్యాన్ని మనలో నుండి వాడు తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మంచితనం పోయింది అని అంటే మన క్రిస్టియన్ లైఫ్ అనేది టోటల్గా పాడైపోతుంది. ఎందుకు తెలుసా? మన క్రైస్తవ జీవితం అంతా కూడా ఆ మంచితనం మీదనే ఆధారపడి ఉంది. బేస్ అది. దేనికైనా అది మనకు బేస్ లాంటిది. చూడండి కొన్ని వచనాలు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టేదను. పూర్ణ మనసుతో కాలేబు దేవుని వెంబడించడానికి కాలేబుకు దోహదపడింది ఏది అంటే మంచి మనసు. సో మంచితనము మన ప్రభువును మనం వెంబడించేదానికి, పూర్ణ మనసుతో వెంబడించేదానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే మనం పూర్ణ మనసుతో వెంబడించడం లేదు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచోళ్ళమనే చెడ్డోళ్ళమనే? మంచోళ్ళం కాదు అని అర్థం. మంచోళ్ళం కాదు అని అంటే అర్థం ఏంటి? మరి నీ దేవుడిని నిన్ను మంచోడిగా చేశాడుగా. అంటే ఎక్కడో సాతానుడు నిన్ను దోచుకున్నాడు అని అంటారు. నీకు ఈ కాన్షియన్స్ లేకపోతే ఈ ప్రయాణం ప్రమాదకరమైంది. శత్రువు దోచుకుంటాడు, నన్ను దోచుకుంటాడు, నా పిల్లల్ని దోచుకుంటాడు, నా ఆస్తిని దోచుకుంటాడు అన్న కాన్సెప్ట్లో ఉండి ఆయనను ఆశ్రయించడం చేయకపోతే, శత్రువు బలమైనటువంటి వాడు, వాని మీద విజయం సాధించాలంటే వాని కంటే అధికమైన శక్తి, బలం నీకు అవసరం. అందుకే ప్రభు చేత బలపరచబడ్డం అనేది చాలా అవసరం. ప్రభు చేత బలపరచబడే వాళ్ళు ఎవరు అంటే ఆయనను ఆశ్రయించేటువంటి వారే. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 11వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 11వ వచనం. అందరికి కలిసి. అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా. మంచితనం ఏం చేస్తుందంటే చెప్పండి? ఫలాన్ని ఇస్తుంది. మంచితనం మన దేవుడు. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ఫలం ఏంటి అంటే ఆ మంచితనం యొక్క మాధుర్యాన్ని మన జీవితాల ద్వారా లోకానికి చూపించాలి. అంజూరపు చెట్టు అంటా ఉంది, నువ్వు మా మీద రాజుగా ఉండరాదా, పెత్తనం చేయరాదా అని దానికి అధికారం ఇస్తే కూడా అది ఒప్పుకోవడం లేదు. నా ఉద్దేశం అది కాదు, భూమి మీద నేను బ్రతుకుతున్న ఉద్దేశం అది కాదు. అధికారం కొరకో, పెత్తనం కొరకో, స్థానం కొరకో నేను లేనిక్కడ. నేను దేని కొరకున్నాను అంటే నా మంచితనాన్ని బయలుపరచడానికి, మంచివాడైన ప్రభువును లోకానికి పరిచయం చేయడానికి.
ఆయన ఎంత మాధుర్యంగా ఉంటాడో చూపించడానికి, త్రూ మై లైఫ్, నా జీవితం ద్వారా అటువంటి ఫలాలు నేను ఫలించడం ద్వారా నా ప్రభువుకు మహిమ తీసుకురావడానికి అందుకున్నాను నేను. మనం మంచివాళ్ళం కాకపోతే మంచి ఫలాలు ఎలా ఫలిస్తాం చెప్పండి? అదే కదా మత్తయి సువార్త 8లో చెప్పాడు. ఒకడు చెడ్డవాడు అని ఎట్లా నిరూపిస్తారు, ఒకడు మంచివాడని ఎట్లా నిరూపిస్తారు అంటే వారి ఫలాల్ని బట్టే కదా. చెట్టు చెడ్డదైనప్పుడు అది చెడ్డ ఫలాలే కాస్తుంది, చెట్టు మంచిదైనప్పుడు మంచి ఫలాలే కాస్తుంది. ఫలభరితమైన జీవితం, ప్రభు ప్రేమను లోకానికి పరిచయం చేసే జీవితం, ఆయన మంచితనాన్ని లోకానికి చాటే జీవితం మన మీద ఉంది. మనం మంచివాళ్ళం కాకపోతే ఎలా మంచి మనలో నుండి వస్తుంది? మనం చెడ్డవారమైనప్పుడు మంచిని చూపించాలి అని అనుకోవడం అసాధ్యం కదా. ఒకడు మన పరిస్థితి అదే కదా. రోమా 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అన్నాడు, నా యందు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు మార్చాడు. తన మంచి ధననిధిలో నుండి మనల్ని నింపాడు, ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఆయన ఆశిస్తున్నాడు అదే ఐశ్వర్యాన్ని లోకానికి మనం పంచిపెట్టాలి. అది దేవుని యొక్క ఆశ. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనం చేయనది మంచి పని కాదు, నేది శుభవర్తమానం గల దినము, మనం ఊరుకొననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఈ సందర్భం మనకు తెలుసు. భయంకరమైనటువంటి కరువు షోమ్రోన్కి వచ్చింది. శత్రువులు దాన్ని ముట్టడి వేశారు. ఆహార పదార్థాలు కానీ మరి ఏది కూడా లోపలికి ప్రవేశించకుండా కట్టడి చేశారు. కరువు విపరీతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది కుష్ఠరోగులు అనుకున్నారంట, ఒరే ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం, ఆకలితో చచ్చిపోతాం. ఎలా చచ్చేవాళ్ళం కదా, అక్కడ సిరియన్ల దండు ఉంది కదా, వాళ్ళు మన శత్రువులైనా పోయి అడుక్కుందాం రా, కొంచెం అన్నం పెట్టమని అడుక్కుందాం. వాళ్ళు ఒకవేళ దయదలిచి మనకు ఆహారం ఇస్తే తిందాం, వాళ్ళు చంపేస్తే ఎట్టా చచ్చిపోయేవాళ్ళం కదా, ఇక్కడ చచ్చిపోయేవాళ్ళం అక్కడ చచ్చిపోదాం అని అనుకొని బయలుదేరి వెళ్తే దేవుడు ఏం చేశాడంట, గుర్రాలు, రథాలు, సైన్యం వస్తున్న శబ్దాలు ఈ సిరియన్ల దండుకు వినిపించేస్తే వాళ్ళు హడావుడిగా లేచి ఉన్నది ఉన్నట్టుగా ప్రాణాలు దక్కించుకుంటే సరిపోద్ది అన్నట్టుగా పారిపోయారు. వారి గుడారాలు గుడారాలుగా ఉన్నాయి. వారు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు అలాగే ఉన్నాయి. వారు తెచ్చుకున్న ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, మంచి మంచి బట్టలు అక్కడ ఉన్నాయి. ఈ కుష్ఠరోగులు భయపడుతూ పోతే ఎవడు లేడు, ఒక్క గుడారంలో కూడా ఎవరు లేరు. సో గుడారంలో దూరారు, బాగా శుభ్రంగా తిన్నారు, బట్టలు దోచుకున్నారు, ఆ బంగారం కూర్చుకున్నారు. ఇంకో గుడారంలోకి పోయారు, ఇంకో గుడారంలో దోచుకున్నారు. అలా దోచుకుంటుంటే వాళ్ళు తెలివైనోడు ఒకడు అంటున్నాడు, రేయ్ ఇది శుభవర్తమానం గల దినం. అంటే శుభవర్తమానం అంటే మంచి వర్తమానం గల, ఇది మనం చేసే పని మంచిది కాదు. ఏం మంచిది కాదు అనంటే, మనం కడుపు నిండి తింటూ ఉన్నాము, మనం సంపాదించుకుంటున్నాము. ఆకలితో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఆకలితో ఉన్న ప్రజలు చాలా. ఈ శుభవర్తమానాన్ని తెలియచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక మనం వెళ్ళి రాస్తూ చెప్తాం ఈ సంగతి. మనం మాత్రమే కాదు, మన ప్రజలు కూడా వాళ్ళు ఈ స్థితిని అనుభవించాలి. సో వాళ్ళు వచ్చి రాజుతో సంగతి తెలియజేశారు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ ఇది మన జీవితాలకు అన్వయించుకోగలిగితే
మనల్ని దేవుడు రక్షించాడు. ఆత్మీయంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఆత్మీయ సర్వ సమృద్ధిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మలు, ఆకలికొని ఉన్న ఆత్మల విషయంలో, అక్కడికి ఉన్నటువంటి ఆత్మల విషయాల్లో భారం ఉందా మనకు? నువ్వు మౌనంగా ఉండడం మంచిది కాదు. నీ వరకు మాత్రమే నీ సుఖాన్ని చూసుకోవడం మంచిది కాదు. నా అక్కర తీర్చబడుతుంది, నేను బాగానే ఉన్నాను అని నీ మట్టుకు నువ్వు స్వార్థంగా ఉండడం మంచిది కాదు. ఆకలితో అలవంటించిపోతున్నటువంటి ప్రజలు లోకంలో ఉన్నారు. శుభవర్తమానం గల దినం, వెళ్ళి చెబుదాం. మరి ఎందుకు ఆకలిగా ఉంటారా? సమృద్ధిగా ఉంది ఇక్కడ, కమాన్ రండి, అనుభవించండి అని వారిని తీసుకుని వచ్చి వారి ఆకలి తీర్చబడేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ శుభవర్తమానాన్ని లోకానికి చాటుదాం. ఉందా ఈ కాన్సెప్ట్ మనకు? నిన్ను రక్షించాడు, ఆత్మీయంగా ప్రభు కడుతున్నాడు, క్షేమకరమైన స్థితిలో ఉన్నావు, సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నావు. ఎంత స్వార్థంగా ఉంటున్నాం మనం. ఎందుకు ఆ రీతిగా స్వార్థంగా ఉంటున్నావు అంటే, ఆ మంచితనాన్ని పోగొట్టుకున్నావు. సైతానుడు దొంగిలించాడు మంచితనం నీలో నుంచి. అది నీ ఆస్తి, గుర్తుపెట్టుకో. మంచిగా ఉండడం, మంచితనం కలిగి ఉండడం నీ ఆస్తి. ఈ దినాన నీ ఆస్తికి శుభముందా? ప్రయాణంలో శత్రువు దొంగిలించేశాడా? ఎజ్రా అంటున్నాడు, మాకును మా చంటి పిల్లలకు మా ఆస్తికి శుభ ప్రయాణం కలగాలి. మాకు తెలిసిన మార్గంలో శత్రువులు ఉన్నారు, మమ్మల్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 10:10 అంటాడు, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. వాని బారి నుండి మేము తప్పించబడాలి. ఎప్పుడు తప్పించబడతాం అంటే ఆయనను ఆశ్రయిస్తే. ఎజ్రా 2వ అధ్యాయం, ఎజ్రా 2వ అధ్యాయం 18వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఎజ్రా 2వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు చదవండి. 2వ అధ్యాయం, క్షమించండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. అందరికీ కలిసి చదువుతాం. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారికి చెప్పి తిని, అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందాం రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకొనిరి. మంచి కార్యము ఏంటి? మంచి కార్యం చెప్పండి. కట్టుటకు పూనుకొందాము రండి. పాడైపోయిన దేవుని ఇల్లు, పాడైపోయిన దేవుని ప్రాకారాలు, దీని కట్టే విషయంలో ఆ మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి. మంచితనము మంచి కార్యం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు మంచివాడు అయితే ఎందుకు ఈ మంచి కార్యం చేయడానికి మనసు రావడం లేదు నీకు? బహుశా శత్రువు దోచుకున్నాడేమో నీ మంచితనాన్ని. ప్రయాణంలో నీకున్న అజాగ్రత్త దాన్ని పోగొట్టుకునేటట్టుగా చేసిందేమో. నా మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పాడు కదా యేసుప్రభువు వారు. సో ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం తను ఎంతగా తనలో నుంచి కనపడుతూ వచ్చిందంటే, దేవుని మందిరం పాడైపోయినప్పుడు, దేవుని మందిరం దొంగల పాలైనప్పుడు, దేవుని మందిరం వ్యాపారటిల్లుగా చేయబడినప్పుడు ఓర్చుకోలేకపోయాడు దాన్ని. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, మీరు దాన్ని దొంగలకు చేశారా
అని ఆ మందిరమును గురించిన ఆసక్తి తను భక్షిస్తూ వచ్చింది. దాన్ని కట్టేటువంటి విషయంలో తాను పనికి పూనుకున్నాడు. మత్తయి సువార్త 16:18 అంటాడు, నా సంఘమును నేను కడతాను, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో ఆ సంఘాన్ని కట్టేటువంటి విషయంలో దేవుడు నిన్ను నన్ను జత పని వారుగా పిలుస్తూ ఉన్నాడు. మేము క్రీస్తుకు జత పని వారము. క్రిందికి వస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరొకడు దాని మీద కడతా ఉన్నాడు. ప్రతివాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అది తీసుకురావడం కాదు, చెత్త చెదారం కాదు, వెండి బంగారం వెలగల రాళ్ళు తీసుకుని వచ్చి కట్టాల్సినటువంటి బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. ఏమైనా ఆసక్తి ఉందా? దేవుని మందిరం కట్టబడాలన్న తలంపు ఏమైనా ఉందా? సజీవ రాళ్లను సంపాదించేటువంటి విషయంలో, దేవుని ఇంటి నిర్మాణం కొరకై ఆత్మీయమైనటువంటి సామాగ్రిని సమకూర్చేటువంటి విషయంలో, ఈ మంచి కార్యం చేయడానికి పూనుకుంటున్నామా? బాధ్యత వహిస్తున్నామా? ఆలోచించాల్సినటువంటి విషయం. మంచి వారము అని ఎలా చెప్తామండి మనము? నా పూర్ణ మనసుతో నేను నా ప్రభుని వెంబడించినప్పుడు మంచి వారమని ఎలా చెప్పుకోగలం? దేవుని యొక్క మంచితనాన్ని బయలుపరిచే, ఆయన మాధుర్యాన్ని బయలుపరిచేటువంటి ఫలాలు మనం దేవునికి మనం ఇవ్వలేనప్పుడు, లోకానికి మనం పంచిపెట్టలేనప్పుడు మంచివారమని మనం ఎలా చెప్పుకోగలం? శుభవార్తను ఎరిగిన మనం, సువార్త ద్వారా రక్షణలోనికి వచ్చిన మనం, ఆ సువార్తను ఎరగనేటువంటి ప్రజలు ఎంతోమంది లోకంలో ఉంటుండగా వారికి చాటించకుండా స్వార్థంగా నేను ఉంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలు, మేం మేలు పొందితే చాలు అన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితంతో జీవించే మనం ఎట్లు మంచివారం కాగలం? నేను, నా ఇల్లు, నా సుఖము, నా సౌఖ్యం అని భావించి దేవుని ఇల్లు పాడైపోయినా, శిథిలమైపోయినా దాన్ని కట్టేటువంటి విషయంలో ఏ మాత్రం బాధ్యత రహితంగా ఉండేటువంటి మనము ఎట్లు మంచివారమని చెప్పుకోగలం? నా మందిరం పాడై ఉండగా సరంబి వేసినటువంటి గృహాల్లో నివసించడానికి ఇది మీకు సమయమా? ఏం జవాబు చెప్తాం దేవునికి? ఎజ్రా విషయం తెలుసుకొని తాను ప్రభుని ఆశ్రయిస్తూ అంటున్నాడు, ప్రభా నేను క్షేమంగా ఉండాలి, మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా ఆస్తి క్షేమంగా ఉండాలి. మాకు తెలుసయ్యా ప్రయాణంలో శత్రువులు ఉన్నారు, తప్పక వాని దాడి మా మీద జరుగుతుంది. నువ్వు కాపాడకపోతే, నీ కరుణాహస్తం మాకు తోడుగా ఉండకపోతే, శత్రువుల కంటే మించిన బలం నువ్వు మాకు ప్రసాదించకపోతే ఎలా దాడి చేయగలం వాని మీద? ఎలా వారిని ఓడించగలం? కనుక మమ్మల్ని బలపరచు. ఇది ఎజ్రా చేస్తున్నటువంటి ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం అందరికి కలిసి చదువుతాం. 7-8 వచనాలు చదివితే మంచిది. సన్బల్లటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని, బీటలన్నీ కప్పబడినని వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టి మమ్మను కలతపరచగా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మన ప్రయాణములో ఆటంకాలు ఉంటాయి. దేర్ ఆర్ హిండరెన్సెస్ ఇన్ అవర్ వే. మొదటిది, మన ప్రయాణం ఆయాసంతో కూడింది. రెండవది, మన ప్రయాణం ప్రమాదకరమైంది. మూడవది, మన ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి.
సో వీళ్ళు జాగ్రత్త పడ్డారు, దేవుని ఇల్లు కట్టాలనుకున్నారు, దేవుని మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, పని కలిగి ఉన్నారు, కొంతవరకు కార్యం జరుగుతూ వస్తూ ఉంది. శత్రువు మిగుల కోపపడి పనిని ఆటంకపరచాలి అని కోరుకున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం కలిసి చదువుకుంటాం. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయం. కొండ ఆటంకంగా ఉంది, ఇప్పుడు కొండ తొలగించబడాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఈ కొండ పో సముద్రంలో పడు అని చెప్పాలంట. అలా చెప్పాలంటే ఏముండాలి? ఈ మాట విని ఒక ఆవిడ వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. ఈ కొండ, వాక్యానుసారంగా చెప్తున్నాను నేను నీకు, వెళ్ళి సముద్రంలో పడు అని కళ్ళు తెరిచి చూస్తే కొండ అక్కడే ఉందంట. అప్పుడు ఈమె అనుకుందంట, నాకు తెలుసు ముందే ఇది జరగదని. సో విశ్వాస లోపం. ప్రభు మీద ఆధారపడేటువంటి జీవితం. ఆటంకాలు రాకమారవు. మన ప్రయాణంలో అడ్డంకులు రాక మానవు. కానీ వాటన్నిటిని తొలగించుకునేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. పర్వతాన్ని తొలగించాలంటే ఎంత బలం కావాలి? నీ వలన బలమునందు మనుషులు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తారు. ఆటంకాలున్నా అడ్డంకులున్నా అవన్నీ కూడా తొలగించబడుతూ వారు ప్రయాణం చేస్తారు. ఇది నాన్న నిన్ను ఆటంకపరుస్తున్న హేతువేది? గలతీ 5వ అధ్యాయం 7వ వచనం. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం అందరికీ కలిసి చదువుతాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? బాగా పరిగెడతా ఉన్నారు కదా, మీరు సడన్గా ఆగిపోయారేంటి? ఎవడు అడ్డగించాడు మిమ్మల్ని? హూ డిడ్ హిండర్ యూ? మిమ్మల్ని ఆటంకపరిచిన వాడు ఎవడు? ఎవరు ఆటంకపరిచారు వాళ్ళని? ఎవరు ఆటంకపరిచారు అంటే భిన్నమైన తప్పుడు బోధ వారిని ఆటంకపరిచింది. మొదటి వచనంలో మనం చదువుతాం, ప్రభు ఈ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేని నుంచి స్వాతంత్ర్యం? పాపం నుండి మాత్రమే కాదు, ధర్మశాస్త్రం యొక్క ఆచార సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతుల నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఈ దినాన సున్నతి సంస్కారాన్ని ఆచరించాల్సినటువంటి అవసరము లేకుండా చేశాడు. చూడండి 6వ అధ్యాయం 16వ వచనం అందరికీ కలిసి చదువుకుంటాం. గలతీ 6:16 వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఈ పద్ధతి చొప్పున. ఏ పద్ధతి? 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవటం అందేమీ లేదు. నాడు ఇశ్రాయేలీలు, యూదులైనటువంటి వారు తాము యూదులము అని చెప్పుకోవడానికి వారికి ఉన్న ప్రధానమైన కారణం సున్నతి సంస్కారాన్ని ఆచరించడం. అంచేత ఎవడైనా యూదా మతంలో చేరాలంటే కూడా వాడు సున్నతి సంస్కారాన్ని ఆచరించి యూదా మతంలో చేరాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగి చేయబడిన తర్వాత అవన్నీ తొలగించేశాడు, స్వతంత్రులుగా చేశాడు. అయితే
మళ్ళా కొంతమంది ఏం చెప్తూ వచ్చారంటే, యేసుప్రభువును అంగీకరించిన ముందు ఈ పని చేసుకుంటేనే నువ్వు యేసుప్రభువును అంగీకరించినట్టు, లేకపోతే సున్నతి లేకుండా నువ్వు విశ్వాసం ద్వారా యేసుప్రభువును అంగీకరిస్తానంటే కుదరదు అని చెప్పి ఒక బోధ బయలుదేరింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డైలమాలోకి వచ్చి అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆటంకం ఏది వారికి? ఈ భిన్నమైన తప్పుడు బోధ. ఈ దినాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఆత్మీయమైనటువంటి పరుగును ఆపివేసే భిన్నమైన తప్పుడు బోధలు ప్రబలుతున్నటువంటి దినాలు ఇవి. అది నీకు అడ్డంకుగా మారే ఆస్కారం ఉంది. నీ ప్రయాణాన్ని అడ్డగించేటువంటి ఆస్కారం ఉంది. పరిగెడుతున్న నీవు ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంది. కనుక ఆటంకాలు కలిగినప్పుడు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆయనను ఆశ్రయించడం, ఆయన చెంతకు రావటం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుతాం. 7-8 వచనాలు. సన్బల్లటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినన్నీ, బీటలన్నీ కప్పబడినన్నీ విన్నప్పుడు మిగిలిన కోప్పడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవాలని వారందరూ కలత పెట్టి మమ్మను కలవరపరచగా. ఇప్పుడు 14వ వచనం చదువుదాం అందరు కలిసి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయడి అంటిని. యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఆయన భయంకరుడైనటువంటి దేవుడు. వారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు యుద్ధం చేయండి. మనము, మన పిల్లలు, మన ఆస్తిపాస్తులు క్షేమంగా ఉండాలనంటే మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి యుద్ధం ఏంటి? మనల్ని ఆటంకపరిచేటువంటి అపవాదితో మనం చేసేటువంటి యుద్ధం ఏంటి అనంటే దేవుని వాక్యము ద్వారానే కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శత్రువు యేసుప్రభువు వారిని శోధిస్తూ వచ్చినప్పుడు రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకోరాదా? ఆ పర్వతం మీద నుంచి కాస్త దుంకకూడదా? దేవదూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారని రాయబడింది కదా. ఒకసారి నాకు నమస్కారం చేయరాదా? ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తాను అని తను శోధిస్తూ వచ్చినప్పుడు ప్రభు చెప్తూ వారిని ఎలా చేయించాడు చెప్పండి. అలాగనే మాత్రమే కాదు, ఇలాగ కూడా రాయబడి ఉంది, ఇలాగ కూడా రాయబడి ఉంది, ఇలాగ కూడా రాయబడి ఉంది అని దేవుని వాక్యం చేత వాడిని జయించినట్లు మనం చూస్తాం. నీ దారిలో ఎదురయ్యే ఆటంకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి, శత్రువు మీద నువ్వు విజయాన్ని సాధించడానికి నీకు దోహదపడేది దేవుని వాక్యం. అందుకే అంటాడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు రాయిచున్నాను. ప్రభు చేత బలపరచబడ్డం అనేది ప్రభు వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవడం ద్వారా జరుగుతుంది. తద్వారానే నీ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఆటంకరమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అది నీకు దోహదపడుతుంది. 1 కొరింథీ 9వ అధ్యాయం 1 కొరింథీ 9వ అధ్యాయం 24-25 వచనాలు. 1 కొరింథీ 9వ అధ్యాయం 24-25 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా మీరు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. సో 4వదిగా మన ప్రయాణం ఏమని చెప్పవచ్చు అంటే, మన ప్రయాణము పోటీతో కూడా ఉన్నది. ఇట్స్ ఎ కాంపిటీషన్. మొదటిది ఏంటో చెప్తారా? ఆయాసంతో కూడింది,
రెండవది ప్రమాదకరమైంది. మూడవది ఆటంకాలు ఉండేది. నాలుగవది అది పోటీ లాంటిది. పరుగు పందెంలో పరిగెడుతున్నటువంటి ప్రతి వారి మనసులో ఏముంటుంది చెప్పండి? ఈ అక్క ఫస్ట్ వస్తే బాగుండు, ఆ అన్న ఫస్ట్ వస్తే బాగుండు అనుకుంటారా? ప్రతివాడు ఏమనుకుంటాడు చెప్పండి? నేను కావాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అని అంటే, ఈ స్వార్థం ఉండాలి మనకు. దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే పవిత్రమైన స్వార్థం. స్వార్థంలో మళ్ళా అపవిత్రమైన స్వార్థం కూడా ఉంది. ఇది పవిత్రమైన స్వార్థం అని చెప్పుకోవచ్చు. పందెంలో పరిగెడుతున్నప్పుడు మన ఏకాగ్రత ఎట్లా ఉండాలంటే, ఐ షుడ్ కమ్ ఫస్ట్, నేను మొదట రావాలి. గుర్తుపెట్టుకో, పోటీ ఉంది, నీకంటే ముందు ఇంకొకటి పరిగెట్టే ఆస్కారం అనేది ఉంది. నువ్వు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నువ్వు పరిగెడుతూ ఉంటే బహుమానం నీకు రాదు సుమా. కాబట్టి నువ్వెలా పరిగెట్టాలి అని అంటే, ఎవ్వడు నాకంటే ముందు రాకూడదు మందిరానికి. అట్లా వస్తావా? మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే తొందరగా పోవడానికి కరెక్ట్గా చూసుకుంటాం. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసి ఇదొక ఇబ్బంది అయిపోయింది. ఏ టైంకి వర్షిప్ ముగించబడుతుంది, ఏ టైంకి సెకండ్ మెసేజ్ ప్రారంభమవుతుంది అన్నీ తెలుసు. దాంట్లో చూసుకునేది ఆ టయానికి బయలుదేరి వచ్చేది. గుర్తుపెట్టుకో, మోసగించుకుంటున్నావు నిన్ను నువ్వు. యూ కెనాట్ విన్ ది రేస్. ఇది పోటీతో కూడింది. నీకు ఎట్లాంటి దృక్పథం ఉండాలంటే, నాకంటే ముందు ఎవడు ఉండకూడదు. ఐ షుడ్ బి ది ఫస్ట్ మ్యాన్. ఆత్మీయ జీవితంలో చెప్పండి, మనం ఎలా పరిగెడతాము? ఆ అన్ననే అటు ఉన్నప్పుడు నాదే ఉందిలే అనుకోవట్లే. సంఘ పెద్దలే అట్లుంటే నాదే ఉందిలే అనుకొని మన అసమర్థతలు, మన బలహీనతల్ని మనం సమర్థించుకొని పోవడంలా. నీకెట్లుండాలి? ఎవరు పరిగెట్టినా పరిగెట్టకపోయినా నేను పరిగెట్టాలి. అది కాంపిటీషన్, అది పోటీ. పౌలు అంటున్నాడు, బహుమానం పొందువాని వాళ్ళే పరిగెత్తు. పందివరకం రంగమందు అనేకులు పరిగెడతారు, కానీ బహుమానం పొందేవాడు ఒక్కడే. ఆ ఒక్కడు నీవై ఉండాలి. అట్లా పరిగెట్టాలి, అలా దృక్పథంతో పరిగెట్టాలి. లేకపోతే చేరుకుంటావేమో కానీ ఏం బహుమానం. అట్లా పరిగెట్టాలంటే ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడు చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం కలిసి చదువుకుంటాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయములందు మితముగా ఉండును. పందెంలో పోరాడేటువంటి వాడు, పరిగెత్తేటువంటి వాడు మనలాగా పీకల దాకా తింటే పరిగెట్టలేడు. మీరు చూడండి, కొంతమంది బ్యాడ్మింటన్ స్టార్స్ ఇట్లాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు గమనించండి. వాళ్ళ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో. ఏది పడితే అది తినడానికి లేదు. వారు కోచ్ నిర్ణయిస్తాడు, నువ్వు ఇంతే తినాలి, ఇంత పరిమాణంలోనే తినాలి, ఇంత దాటి తినడానికి లేదు. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. దే కెనాట్ ఎక్సీడ్. దాన్ని మించిపోకూడదు. వాళ్ళు పోతే వాళ్ళు గెలవలేరు. బాడీ సహకరించదు. కనుక ప్రతిదానికి మితంగా ఉండాలి. ఇప్పుడు అది వాస్తవమైతే పందెమందు బహుమానం నాకు రావాలని పరిగెట్టేటువంటి ప్రతివాడు మితంగా ఉండాలి కదా. మనం అన్ని విషయాల్లో మితంగా ఉన్నామా? ఆస్తి విషయానికి వస్తే దేవుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, చాలే అనుకుంటామా? ఆస్తికి మితము లేదు కదా.
ఎంత ఇచ్చినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా 4 రాళ్ళు వెనకేసుకోవాలి అని తాపత్రయపడి ప్రయాసపడి మందిరం మానేసి మీటింగ్లు మానేసి ఆ కష్టం ఈ కష్టం చేసుకుని రాత్రింబగళ్ళు ఓవర్ నైట్లు చేసి ఎవరి కొరకు? తీసుకుపోతావా మూట కట్టుకొని? యు ఆర్ గోయింగ్ టు లూజ్. సంపాదించుకునేవాడు పోగొట్టుకుంటాడంట, పోగొట్టుకునేవాడు సంపాదించుకుంటాడంట. శత్రు చేతిలో మనం బారిన చిక్కుపడడానికి కారణం ఏంటనంటే మితం లేకపోవడం మనకు. అందుకే కదా చెప్పాడు, ఒకడు తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారం వలనైనను మందముగా ఉన్నందున. ఎందుకు మనం డల్ అవుతాం, ఎందుకు మనం మందం అవుతాం అనంటే ఎక్సీడ్ అవుతున్నాం. మోతాదుకు మించి ఆశపడుతున్నాం. ఇచ్చిన దాంతో మనకు తృప్తి లేదు. ఇంకా కావాలి అన్న తాపత్రయంలోనే బ్రతుకుతున్నాం. ప్రతి విధమైనటువంటి దౌష్ట్యానికి కారణం మన అసంతృప్తే. యాకోబు రాస్తూ 1:15 అంటాడు, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. ఆశ తప్పు కాదు, దురాశ తప్పు. దురాశ అంటే ఏంటి చెప్పండి? దురాశ అంటే ఏంటి? మోతాదుకు మించి ఆశపడ్డాం. తెలుగులో ఒక సామెత చెప్తారండి, కడుపు చిన్నది కళ్ళు పెద్దవి అంట. వాడికి పట్టేది కొంచెమే, చిన్న కడుపే వాడికి, కానీ ప్లేట్ నిండా పెట్టాలి, వాడికి కంటి నిండా కనపడాలి. కానీ తింటాడా అంటే తినలేడు, మళ్ళీ దాన్ని పాడు చేసేయటమే. పరిమితికి మించి ఆశించటం. అసలు భక్తి ఏంటంటే చెప్పండి? దైవభక్తిని గురించి తిమోతికి రాస్తూ 1 తిమోతి 6:6-8 చెప్పాడు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. 7 మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను. 8 ధనవంతులకు అవుటకు అపేక్షించేవారు శోధనలో ఉరిలో చిక్కుపడతారు. కనుక ఇది నాన్న గుర్తుపెట్టుకో, ఇట్స్ ఏ కాంపిటీషన్, పోటీ ఉంది. నువ్వు ఒక్కడే కాదు పరిగెడుతుండేది, చాలామంది పరిగెడతా ఉన్నారు. ఊరికే పరిగెట్టి ప్రయోజనం ఏంటి? ఆయాసమే కదా, కష్టమే కదా. కష్టపడి పరిగెత్తి మధ్యలో ఎక్కడో డమాలని పడి మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టి అందరూ పోయిన తర్వాత ఆఖరికి పరుగు ముగించి అమ్మయ్య అనుకుంటే ఏం ప్రయోజనం? ఊరికి ఆయాసపడ్డావు కానీ ఏ బహుమానం లేదు. సో కంటెంట్ లైఫ్తో, తృప్తితో కూడిన జీవితంతో, అన్ని విషయాల్లో మితంగా ఉండి మనం పరిగెట్టగలిగితే బహుమానాన్ని పొందుతాం. 5వదిగా 1 కొరింథీ 9:26-27 కలిసి చదువుకుంటాం. 26-27 కలిసి చదువుకుంటాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను, గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. సో ఇక్కడ చివరిగా మనం ఏం చెప్పచ్చు అనంటే, ఈ దారి మనల్ని గమ్యానికి చేర్చేది. సో దెర్ ఈజ్ ఎ డెస్టినీ అని చెప్పవచ్చు. సో మనం ప్రయాణిస్తున్నప్పుడు అది చాలా ఆయాసంతో కూడిందైనా
ప్రమాదంతో కూడిందైనా, ఆటంకాలు ఉండేటువంటిదైనా, అది పోటీతత్వంతో కూడిందైనా చివరికి మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? గమ్యానికి చేరుస్తుంది. మనం రీచ్ అవుతాం, ఆ డెస్టినీకి మనం రీచ్ అవుతాం. అందుచేతనే పౌలు అంటున్నాడు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తడం లేదు. నాకు గురి ఉంది, గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. ఆ టార్గెట్ మీద నా దృష్టి ఉంది. ఆ టార్గెట్ మీద నా దృష్టి ఉన్నప్పుడు నేను ఇంకొక పని కూడా చేయాలి. ఏం పని చేయాలి అంటే, నా శరీరాన్ని నా ఆధీనంలోనికి తెచ్చుకోవాలి. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటా ఉన్నాను. నా ప్రభు కొరకు నేను జీవించాల్సి వచ్చినప్పుడు నేను ఇది చేయకపోతే, ఈ సరైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి నేను ఇది చేయకపోతే గురి చెంతకు నేను చేరలేను. చూడండి, రోమా 6వ అధ్యాయం 13వ వచనం. ఇందులో కొన్ని విషయాలు మనం గుర్తించాలి. రోమా 6వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి చదువుతాం. రోమా 6వ అధ్యాయం 13వ వచనాలు. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుడు మన సాధనాల్ని, మన అవయవాల్ని బలవంతంగా లాక్కోడు. మనంతట మనము వాలంటీర్గా అప్పగించాల. ఎట్లా అప్పగించాలి అనంటే, అపవిత్రమైనటువంటి సాధనాలుగా కాదు అప్పగించాల్సింది, నీతికి సాధనాలుగా ఉండునట్లుగా మన శరీరాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇక్కడ మన విల్లింగ్నెస్ని గురించి మాట్లాడుతుంది. ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం. దేవుడు బలవంతం చేయడు. ఆయన సేవ చేయమని చెప్పి ఎవరిని ఆయన బలవంత పెట్టాడు. నీ అంతటను ఇష్టపూర్వకంగా అప్పగించుకుంటే, ఈల్డ్ అయితే, నీతిగా నీ సాధనాలను అప్పగిస్తే అప్పుడు ప్రభు దాన్ని వాడుకుంటాడు. రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించుకునండి. ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ప్రజెంట్ అనేటువంటి మాట ఏం చెప్తుంది చెప్పండి? ఒక బహుమానం లాగా ఇవ్వాలంట ఆయనకి. చూడండి, ప్రజెంటేషన్ అంటాం కదా, బహుమానం లాగా ఇవ్వాలి. మనం ఎవరికైనా బహుమానం ఇచ్చేటప్పుడు దాని వెనకాల ఏముంటుంది చెప్పండి? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామా బహుమానాలు? ఎవరికి ఇస్తాం? మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి ఇస్తాం కదా. బహుమానం అంటే ఫ్రీగా ఇచ్చేదని, ఫ్రీగా ఇచ్చే ఎవడు పడితే వాళ్ళకి ఇస్తామా? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా ప్రేమకు చిహ్నంగా ఇది పెట్టుకో అని వి ప్రజెంట్ సంథింగ్. ఇప్పుడు ప్రభు కంట మన బాడీస్ని ప్రజెంట్ చేయాలంట. ప్రజెంట్ చేసేటప్పుడు దాని వెనకాల ఏముండాలి? ప్రేమ ఉండాలి. మొదట ఇష్టపూర్వకంగా శరీరాలని ప్రభుకి ఇవ్వాలి. రెండవది, ఏదో బలవంతంగానో బాధ్యతగానో తప్పదు కాబట్టో అన్నట్టుగా కాకుండా ఆయనను ప్రేమించి ఇవ్వాలి. రోమా 8వ అధ్యాయం 7-8 వచనాలు. రోమా 8వ అధ్యాయం 7-8 వచనాలు. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరారు. సో శరీర తత్వం మనలో ఆపరేట్ అయితే ఏమవుతుందని అంటే, వీ కెనాట్ ప్లీజ్ గాడ్, దేవుని సంతోషపెట్టలేము. సో మన జీవితాల ద్వారా దేవుని సంతోషపెట్టాలంటే ఈ శరీరం అనేది మన కంట్రోల్లోనికి రావాలి.
మన శరీరాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా అర్పించాలి అంటే మన శరీరం మన కంట్రోల్లోనికి రావాలి. మన శరీరాన్ని దేవునికి ఒక ప్రేమ కానుకగా ఇవ్వాలి అనంటే ఖచ్చితంగా మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి. అందుకొరకు పౌలు అంటున్నాడు, నా శరీరాన్ని నా అదుపులో ఉంచుకోవడానికి, నీతి సాధనాలుగా నా దేవునికి నా శరీరాన్ని అప్పగించడానికి, నా ప్రేమకు చిహ్నంగా నా శరీరాన్ని ఆయనకు ప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే నా శరీరాన్ని నలగొట్టి దానిలో పరుచుకుంటున్నాను. సో గమ్యం చేరుకోవాలంటే, డెస్టినీ చేరుకోవాలంటే, గురి కలిగిన వాడుగా ఉండాలంటే, నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో విజయవంతంగా ఆ పరుగును నువ్వు ముగించాలి అనంటే గుర్తుపెట్టుకో, నీ శరీరాన్ని లోపరుచుకోవటం, నీ ఆధీనంలోనికి తెచ్చుకోవటం నీకు రావాలి. పౌలు అంటున్నాడు, అందుకే నేను దాన్ని నలగగొట్టి లోపరుచుకుంటున్నాను. శరీర సుఖాలకు శరీరం చెప్పినట్టుగా మనము లోబడ్డం కాదు, మనం చెప్పినట్టుగా మన శరీరం లోబడాలి. ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు. దీన్ని సాధకం ద్వారా వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళ శరీరాలు చూడండి ఎట్లా ఉంటాయి. ఏ భంగిమలో దాన్ని ఉంచాలంటే ఆ భంగిమలో ఉంచుతారు. వాళ్ళని చూసిగానే నువ్వు అనుకరించావా, ఏ హాస్పిటల్లో చేర్చాలి మనల్ని? ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మన శరీరం అలవాటు కాలేదు, ఎప్పుడు దాన్ని అట్లా లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సడన్గా మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనుకరించడానికి ప్రయత్నం చేస్తే హాస్పిటలైజ్ కావాల్సిందే. ఆత్మీయమైన జీవితంలో కూడా ఇదే. ఈ దినాల్లో అనుకరణ, ఈ అక్కలాగా నేను కూడా ఉంటాను అంటే హాస్పిటల్కి పోతావు, గుర్తుపెట్టు. సులభం కాదు అది, అభ్యాసం ద్వారా వచ్చేది, అనుకరణ ద్వారా వచ్చేది కాదు. ప్రతి దినము దాని విషయంలో నువ్వు బాధ్యత తీసుకొని నీ శరీరాన్ని ఆ రీతిగా లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా వచ్చేది. దీనికి ప్రభు బలం మనకు అవసరం, ప్రభు చేత బలపరచబడ్డం మనకు అవసరం. ఇటువంటి కఠినతరమైన ప్రయాణాన్ని విజయవంతంగా మనం కొనసాగించి మన గమ్యానికి, ఆ సియోనుకు మనం చేరుకోవాలి అని అంటే వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయాలా. ఎట్లా వస్తుంది ఈ బలాభివృద్ధి అంటే 5వ వచనంలో, నీ చేత బలం నొందువారు, నీ వలన బలం నొందువారు ధన్యులు. కనుక ప్రభు చేత బలపరచబడదాం, మన యాత్రను అంతం వరకు నమ్మకంగా కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకుంటాం.